ఎస్ ట్రేడర్స్, మనం ఈరోజు కొన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేద్దాం. బుల్లిష్లో ఉన్న స్టాక్స్ అవి ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది. ఒకసారి కొన్ని స్టాక్స్ నేను స్ట్రాంగ్ బై స్టాక్స్ సెలెక్ట్ చేశాను. ఆ స్టాక్స్లలో మనం ఎక్కడి నుంచి ఎంట్రీ, ఇంకా ఎంత పైకి వెళ్తుంది ఏంటి చూసుకుందాం. కొన్ని స్టాక్స్ ఫస్ట్గా మనకి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ చూసుకుందాము. 393 ఉంది ప్రజెంటు. తిలక్ నగర్ ఇండస్ట్రీ చూడండి, డేలో మంచి వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 60 అబోవ్ క్రాస్ అయింది, 70 అబోవ్ కూడా క్రాస్ అయింది. ఇది మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ఇట్లానే ఇక్కడి నుంచే సిగ్నల్ ఇస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇది మంచి కన్సాలిడేషన్ తర్వాత అప్ నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది అసలు చూడండి. ఈ ఈఎంఏస్ వచ్చి 20 అండ్ 5 అండి. 5 అండ్ 20 ఇమేజెస్, ఒకటి 20 ఒకటి 5. రెడ్లో ఉన్నది 20, 5 బ్లూ. ఈ బ్లూ మీద ఈఎంఏ 20 పైన బ్లూ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత రోజే మనకి ఇక్కడ స్ట్రాంగ్గా పడింది. అయితే మళ్ళీ ఈ మూడవ రోజు కూడా మనకు బయింగ్ ఇస్తుందా అంటే అది ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తుంది అనేది చూసుకుందాం ఒకసారి. ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఆర్ఎస్ఐ వీక్లీ కూడా 60 అబోవ్ ఉంది, డైలీ 60 అబోవ్ దాటింది, మంత్లీ 60 అబోవ్ దాటింది. కనుక వీక్లీ అండ్ మంత్లీ స్ట్రాంగ్గా ఉంది. కనుక ఇది ఈరోజు కూడా మళ్ళీ బుల్లిష్ ఇవ్వచ్చు. 15 మినిట్స్లో మంచి ఎంట్రీ దొరికితే 15 మినిట్స్లో మళ్ళీ ఈ ఈ పైన అండి, ఈ 391 పైన మనకి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ స్టాప్ లాస్ వచ్చి కూడా చూద్దాం ఒకసారి. ఎంట్రీ ఎంట్రీ అంటున్నాను, స్టాప్ లాస్ ఓన్లీ ఈ వీక్ కింద పెట్టుకోవచ్చు అండి. స్టాప్ లాస్ వచ్చి దీని కింద, ఇక్కడ స్టాప్ లాసు 337 స్టాప్ లాస్ పెట్టవచ్చు. అయినా అంత కిందికి రాకపోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్రియేట్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చింది. కనుక మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 456 వరకు హోల్డ్ చేయొచ్చు. అంటే ఇది కొంచెం లాంగ్గా హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంట్రాడే పర్పస్ కూడా యూజ్ అవుతుందండి ఇలాంటి స్టాక్స్, మనం ఎంచుకునే స్టాక్స్. ఎందుకంటే ఒక్కో రోజు మంచి మూమెంటం ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చెప్పే స్టాక్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. ఇలాగా కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ చూడండి 2 డేస్ తర్వాత 2 డేస్ మంచి వాల్యూమ్ ఇచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్స్ పడిన తర్వాత 20 ఎంఏ అండ్ 5 ఎంఏ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. ఈరోజు కూడా ఇస్తుందా అంటే ఇస్తుంది. ఒకవేళ ఈ రోజున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లోజింగ్ ప్రైస్ పైన మాత్రమే బై చేసుకుంటే ఛాన్స్ వస్తేనే మాత్రమే మనకి మళ్ళీ బై మొమెంటం వస్తుంది. లేదు ఒకవేళ ఈ క్లోజింగ్ ప్రైస్ కంటే కింద సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఎంట్రీ తీసుకోవద్దండి. పైన సస్టైన్ అవుతుందంటే మాత్రమే 15 మినిట్స్లో ఎంట్రీ. ఒక రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మాత్రమే ఆ తర్వాత ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 456 వరకు హోల్డ్ చేయొచ్చు దీనికి. ఓకే, ఇంకొక స్టాక్ చూద్దామండి. ఇది బరాక్ వ్యాలీ సిమెంట్ ఉంది కదా, ప్రజెంట్ 41 ఉందండి. ఇది కూడా చూడండి మంచి వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది నిన్ననే మంచి వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కనుక ఈరోజు కూడా దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇది 41, ఈ 44 దాటిన తర్వాత దీనికి మంచి బయింగ్ మూమెంటం వస్తుంది. అంటే కొన్ని అబ్జర్వ్ చేయాల్సిన టైం ఉంటుందండి. అబ్జర్వ్ చేస్తే ఇంకా దాన్ని మంచిగా మనం మూమెంటం పట్టుకోవచ్చు. అంటే నేను చెప్పే
స్టాక్ ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఏంటంటే బరాక్ వేలేకి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వ్ చేస్తే దీని తర్వాత మళ్ళీ మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది మొమెంటం. ఓకే. మన ఫార్మాట్‌లో క్రాస్ అవ్వడానికి రెడీగా ఉంది. ఒకవేళ 44 గనుక ఈరోజు క్రాస్ అయితే మళ్ళీ మనకు ఇది 47 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 47 వరకు, ఎందుకంటే నెక్స్టు ఇక్కడే ఉంది గనుక హై. ఆ తర్వాత ఇంకా పైకి చూడాలంటే గూడా మళ్ళీ ఇక్కడ వరకు 50 వరకు చూడొచ్చు. అదే నేనేమంటున్నానంటే కొన్ని స్టాక్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కరెక్ట్‌గా మనకు ఈరోజు బయింగ్ అనగానే బై చేసుకుంటూ వెళ్దామంటే అలా జరగదు. ఎవరికీ సాధ్యం కాని పనది. మనం కొన్ని స్టాక్స్ తీసుకొని మన వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటూ, ఈ స్టాక్ ఇక్కడ ఈరోజు మొమెంటమ్ ఇచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు బేరాకు వెళ్ళి నిన్న దాదాపుగా 11% ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఇస్తుందా అంటే అది సందర్భాన్ని బట్టి ఇస్తుందన్నమాట. ఒకవేళ అది 52 వీక్ అయ్యి బ్రేక్ అయితే గాని, ఒక స్వింగ్ అయ్యి బ్రేక్ అయితే గాని మళ్ళీ నెక్స్ట్ రోజు గూడా మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈరోజు గూడా కొంచెం మొమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ డేనే మొమెంటమ్ ఇచ్చింది. కనుక ఇంకొక 2 డేస్ వరకు మనం మొమెంటమ్ తీసుకోవచ్చు. ఆ మొమెంటమ్ మరి డైరెక్ట్‌గా మరి 47 వరకు వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. దాన్ని మనం ఒకసారి బై చేసిన తర్వాత కొంత స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ దాన్ని మనం సస్టైన్ చేయగలిగితే ఆ తర్వాత మనం మొమెంటమ్ అదే దానంతట అదే వస్తుందనమాట. మనం మొమెంటమ్ కోసం చూస్తే మాత్రం దాన్ని పట్టుకోలేము. స్టాప్ లాస్ పెట్టేసి ఒక 1 పాయింటా, 2 పాయింటా, 3 పాయింటా, 5 పాయింటా, 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటే మనకొక 5, 10 పాయింట్స్ వరకు వెయిట్ చేసే ఛాన్స్ ఉంటుందనమాట. ఇది నేను చెప్పే స్టాక్స్ చాలా ఇంపార్టెంటు. 44 దాటితేనే అని ఎందుకు అంటున్నానంటే మళ్ళీ ఇక్కడ ఈ రెసిస్టెంట్‌కి టచ్ అయింది నిన్న. ఈ టచ్ అయిన తర్వాత 42 దాటిన తర్వాత మళ్ళీ వెంటనే మనకి 44 ఉంది. ఒక 2 పాయింట్స్ కోసం మనం వేస్ట్ గదా! ఈ 44 దాటితేనే మళ్ళీ మనకు 47 వరకు, ఆ తర్వాత మళ్ళీ 54 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి మూమెంట్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి. కావాలంటే మీరు గూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి ఈ స్టాక్స్. ఇంకొక స్టాక్ చూద్దాము. అంటే మనం గమనిస్తున్నామన్నమాట. ఈ స్టాక్స్‌ను మనకి మన వాచ్ లిస్ట్‌లోకి వచ్చాయి గనుక మనం గమనిస్తున్నాం. ఇది నెక్స్ట్ మొమెంటం ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇది చూడండి, ఇది గూడా మనకు డేలో మంచి వాల్యూమ్ ఇచ్చింది జూన్ 27కి. మళ్ళీ ఈరోజు జూలై 16కి అంతకు మించి వాల్యూమ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి వాల్యూమ్ బ్రేక్‌ఔట్ గూడా ఈ వాల్యూమ్ కంటే ఈ వాల్యూమ్ ఎక్కువ ఉంది. కనుక దీన్ని కొంచెం అప్ సైడ్‌లో చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే గనక 102 వరకు రెసిస్టెన్స్ ఉన్నాయండి. ఇది ప్రెజెంట్ రెసిస్టెంటు, నియర్ బై రెసిస్టెంట్ ఇది ఉంది. ఎక్కడ అంటే నియర్ బై రెసిస్టెంట్ ఇది 98ని టచ్ చేసింది. ఒకవేళ ఈ 98 టచ్ దాటి మనకు మళ్ళీ ఒక మొమెంటం క్యాచ్ చేస్తే మళ్ళీ 102 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత కూడా దీనికి టార్గెట్ ఇంకా బిగ్ టార్గెట్ దీన్ని తీసుకోవచ్చండి. ఇక్కడ వరకు 123 వరకు బిగ్ టార్గెట్ తీసుకోవచ్చు. 129, 123 మధ్యలో మనకి నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి గనుక మళ్ళీ ఇక్కడ ఒక రీటెస్ట్ తీసుకొని పైకెళ్తే మంచి మొమెంటం వస్తుంది. ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఓకే. ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది ఎడెల్‌వైస్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది కదా! ఇది డేలో చూడండి, ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది గనుక ఈరోజు దీన్ని మనం స్ట్రాంగ్ బై కింద చూసుకోవచ్చు. ఈరోజు ఇంకొక 2, 3 డేసు స్ట్రాంగ్ బై చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అంటే జూన్ 16 క్లోజింగ్ పైన సస్టైన్ అయితే 15 మినిట్స్‌లో ఎంట్రీ తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకి ఇది 129 నియర్ బై ఫస్ట్ టార్గెట్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 139 అవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇది కూడా దాటిన తర్వాత 139 ఆల్ టైమ్ హై ఉంది. ఓకే. ఆల్ టైమ్ హై అయినా ఒకసారి చెక్ చేద్దాం. వీక్లీలో ఆల్ టైమ్ హై కాదు, అంటే 52 వీక్ హై ఉంటది. ఈ హై గనుక 129 గనుక క్రాస్ అయితే మళ్ళీ మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి వరకు
ఇది ఉంది కదా 200, 210 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకు ఏగా అడ్డే లేవు చూడండి. ఆపడానికి అడ్డే లేవు. రెసిస్టెన్స్ లేవు. ఈ రెసిస్టెంట్. ఇది దాటితే గనుక దీన్ని 129, 130 సారీ 1 ఎంతండి? బ్లూలో తీసుకుంది దీన్ని. 139, 140 గనుక చేంజ్ అయిందంటే మాత్రం 140 చేంజ్ అయితే మాత్రం క్రాస్ అయితే మాత్రం 209 వరకు వెయిట్ చేయొచ్చు. అది కూడా క్రాస్ అయితే మళ్ళీ 230 వరకు 330 వరకు దీన్ని హోల్డ్ చేయొచ్చు. చూడండి చాలా స్ట్రాంగ్‌గా ఉంది స్టాకు. ఇది మంచి కన్సాలిడేషన్ ఇచ్చింది. 2020 నుంచి కన్సాలిడేషన్ ఇచ్చుకుంటూ మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ జరిగింది ఈ పాయింట్‌ని. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది చూడండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు రీటెస్ట్‌కి వచ్చింది. ఈ పాయింట్‌కు రీటెస్ట్‌కు ఇంకా కిందికి వెళ్ళింది. అయినా మనకి ఈ పాయింట్‌ని క్రాస్ చేసినప్పుడే మనకు ఎంట్రీ అనమాట. ఈ పాయింట్‌ని క్రాస్ చేసినప్పుడే మనకి ఎంట్రీ యాక్చువల్‌గా. ఇంకా ఇప్పుడు మనకు ఇప్పటికి కూడా పోయిందేం లేదు. దీన్ని స్ట్రాంగ్ బై కింద కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఖచ్చితంగా 330 వరకు వెయిట్ చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత ఆల్ టైమ్ హై కొట్టిందంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, మరొక స్టాక్ చూద్దాం. ఎడిల్ వైజు ఈరోజు బయింగ్ పాయింట్ ఒక 2-3 డేస్ వరకు బయింగ్లో చూసుకోవచ్చు. ఓకే, జైస్వాల్ నెకో నిన్న ఇచ్చాము కదా, చూసారు కదా. నిన్న ఇచ్చిన తర్వాత కూడా మనకి 3 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఓకే, ఇది మరి ఈరోజు వస్తుందా ఒకసారి చూద్దాం. ఇది వీక్లో స్ట్రాంగ్గా ఉంది. 65 ఉంది. వీక్లీ మంత్లీ డైలీ RSI 60 అబోవ్ ఉన్నవి మంచి స్ట్రాంగ్ బుల్లిష్ స్టాక్స్. ఆ తర్వాతే మనకు బుల్లిష్ మూమెంటం వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఆల్రెడీ 1, 2, 3 డేస్ మనకి స్ట్రాంగ్ వాల్యూమ్ ఇచ్చింది, స్ట్రాంగ్ బయింగ్ ఇచ్చింది. ఇక్కడ ఇమీడియట్లీ రెసిస్టెంట్ ఉందండి. ఒకసారి చూడండి దీన్ని. ఇది 54 అండ్ 55-20 దాటితేనే మళ్ళీ మనకి మంచి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత టార్గెట్ వచ్చి 55 దాటితే కనుక మళ్ళీ 58 వరకు, ఆ తర్వాత మనకు 65 వరకు. ఓకే, ఇవి అర్థమవుతుంది కదా మనం ఎలాగో చూస్తున్నాం అనేది. ఇంకా మళ్ళీ ఇది ట్రెండ్ లైన్ కూడా చూడండి. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ ఇచ్చింది కనుక ఇది కూడా లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఇలాగే వెళ్తుందని కాదు, డైరెక్ట్ మళ్ళీ కొంత కన్సాలిడేషన్ కావచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు మన పాయింట్లో. మళ్ళీ ఇక్కడ కొంత ఈ 51 అండ్ 37 ఈ రెండింటి మధ్యలో మనకి మళ్ళీ ఏంది కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఇదే కదా. ఇక్కడ నుంచి ఈ మధ్యలో మళ్ళీ అంటే 45 దగ్గర అలా మనకు మళ్ళీ ఎంట్రీ దొరకవచ్చు. 45 దగ్గర ఎంట్రీ దొరికితే మాత్రం మళ్ళీ 65 వరకు టార్గెట్ తీసుకోవచ్చు అండి ఇది ఖచ్చితంగా. ఓకే, అబ్జర్వ్ చేయండి. అంటే స్టాక్స్ని ఏ రకంగా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడు బై చేయాలనే పాయింట్స్ని మనం ఆ బయింగ్ పాయింట్ కోసం వెయిట్ చేయాలి. మనం ఇలా స్టాక్ చూడగానే మనకి ఈరోజు బై దొరుకుతుందా అని వెయిట్ చేయడం కాదండి. అలా వెయిట్ చేస్తే మనం తీసుకోలేము, ఎంట్రీలు తీసుకోలేము. అసలు మనకు ఖచ్చితంగా లాసే ఉంటుంది ఆ రోజు. ఒకవేళ కనుక ఆ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాత్రమే మనకు అది మంచి బయింగ్ ఛాన్స్ వచ్చే విధంగా మనకి అవకాశం ఇస్తుంది. ఇది కూడా బ్రేక్అవుట్కు సిద్ధమవుతుంది చూడండి. మంచి కన్సాలిడేషన్ కింద నుంచి లాస్ట్ ఏప్రిల్ నుంచి మెల్లగా పైకి వెళ్ళింది. ఆల్రెడీ ఇది 25 క్రాస్ చేసింది. ఈరోజు బయింగ్ ఇస్తుందా అంటే ఒకసారి 1 అవర్లో చూద్దాం. ఈరోజు కూడా బయింగ్ ఇస్తుందా అంటే అది చెప్పలేమండి. ఇక్కడ వెంటనే మనకు రెసిస్టెంట్ అవుతుంది. ఇంట్రాడే కోసం ఇది రెసిస్టెంట్ అవుతుంది కనుక మళ్ళీ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కిందికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడి వరకు వస్తుంది అనేది ఒకసారి చూడండి. మళ్ళీ 41 పైన టచ్ చేసుకొని మళ్ళీ 41
అలాగా కిందికి రావచ్చు. లేదంటే మళ్ళీ ఇక్కడి వరకు 40 వరకు గూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయిన పాయింట్ ఇది ఉంది గదా! ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. నియర్ 40 దగ్గర మళ్ళీ బయింగ్ ఛాన్స్ ఉండొచ్చిది. నిన్న మనం ఇది గూడా చెప్పుకున్నాం అనుకుంటా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ మళ్ళీ ట్రాన్స్‌ఫర్ ఇండియా రియల్ ఎస్టేట్. ఇది చూడండి. లాస్ట్ వీక్ నుంచి ఇది ఆల్రెడీ 1 డేలో 46 ఉందండి. 56 ఉంది ఆర్ఎస్ఐ. ఇది కన్సాలిడేషన్‌లో ఉందండి కొంచెం ఇది. ఇది చూడండి. కాకపోతే ఇక్కడ మన ఫార్మాట్ ఫిల్ అయింది. మన ఫార్మాట్ ఐడియా ఉంది గదా మీకు. 1 మంత్‌లో మన ఫార్మాట్ ఫిల్ అయిందండి. ఇక్కడ పైన బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక రీటెస్ట్ కోసం వస్తే అప్పుడు ఆ తర్వాత బై బయింగ్ పాయింట్‌లో చూడొచ్చు. అప్పుడు మనకి స్ట్రాంగ్‌గా ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 55. ఈ 35 దాటిన తర్వాత మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేసి 35ని టెస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. 55 వరకు మనకు టార్గెట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉంది గనుక ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్‌గా పోరాడి పైకెళ్తే మంచి వాల్యూమ్ గూడా రావాలి. ఇలా వాల్యూమ్ వస్తే ఇక్కడ రావాలి. వాల్యూమ్ సపోర్ట్ దగ్గర వస్తే మనకి పైకెళ్ళిపోతుంది ఆ తర్వాత. ఇది గూడా లాంగ్ టర్మ్‌కి చూసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఎండ్ స్విఫ్ట్ చూడండి. నిన్న ఎండ్ స్విఫ్ట్ చెప్పుకున్నాము. ఒకసారి దీన్ని గూడా అబ్జర్వ్ చేద్దాం. ఇది ఇది గూడా మంత్లీ కన్సాలిడేషన్‌లో ఉంది. మధ్యలో ఉంటే దీన్ని ఇలా వర్కౌట్ చేయలేము. కాకపోతే నిన్న మనం ఇది బయింగ్ స్టాక్ అని చెప్పుకున్నాము. బయింగ్ స్టాక్ అని ఎందుకు చెప్పుకున్నామంటే ఇది ఆల్రెడీ ఏం చేసిందంటే నిన్న మంచి వాల్యూమ్‌తో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఈరోజు ఇది ఇది దాటితే ఈ 1990 దాటితే పైకెళ్తదని నిన్న చెప్పుకున్నాము. చెప్పుకోలేదనుకుంటా 1990 దాటితే. ఇది 1990 దాటిన తర్వాత దీన్ని ఒక మంచి వాల్యూమ్ చూడండి. ఇక్కడ గూడా 1990 మీద వాల్యూమ్‌తో బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ మనకు ఇక్కడ ఏది లేదు చూడండి. ఒకవేళ మనం ఇక్కడి వరకు చూసుకోవచ్చండి. 27 వరకు దీని టార్గెట్ చూసుకోవచ్చు. 1990 పైన వాల్యూమ్‌తో మంచి వాల్యూమ్‌తో బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి మళ్ళీ దీనికి సపోర్ట్ తీసుకొని పైకెళ్తే 27 వరకు చూసుకోవచ్చు. ఒకసారి వీక్లీలో చూద్దాం. వీక్లీలో గూడా లేదండి. ఒకవేళ మంచి వాల్యూమ్ ఇస్తే ఇయ్యొచ్చు గూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ అయితుంది చూడండి. ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత వాల్యూమ్ క్రియేట్ అయింది. లాస్ట్ వీక్ ఒకటి వాల్యూమ్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు గూడా వాల్యూమ్ క్రియేట్ చేసింది. ఎళ్తే ఒకవేళ ఈ వీక్‌లో ఈ వాల్యూమ్ అంటే వీక్ కంప్లీట్ కాలేదు గదా! ఈరోజు, రేపు ఏమైనా ఒకవేళ మంచి వాల్యూమ్ క్రియేట్ చేసి 19.90 పైన గనక బ్రేక్ అయితే గనక ఇది 27 వరకు ఫస్ట్ టార్గెట్ చూసుకోవచ్చు. ఆ తర్వాత టార్గెట్ గూడా 34 వరకు చూసుకోవచ్చు. ఓకే. 34 ఇది ఆల్ టైమ్ హై ఉందా? ఒకసారి చూద్దాం. 34 ఆల్ టైమ్ హై కాదండి. కాకపోతే 52 వీక్ బ్రేక్ అయితుంది. ఈ 52 వీక్ గనుక బ్రేక్ అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ సస్టైన్ అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్తే మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 50 అండ్ మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై టార్గెట్ అవుతుందండి. కాకపోతే ఇవి ఇది ఇంట్రాడే పర్పస్ తీసుకోలేమండి. కొంచెం లాంగ్ టర్మ్‌లో తీసుకుంటే మంచి యూజ్ అయితుంది. అంటే అబ్జర్వేషన్ కోసం మీరు చూసిన వాళ్ళు కూడా మీకు అర్థమవుతుంది కదా! బిగినర్స్ ఏంటంటే ఎలాగా మనకు ఒక స్టాక్స్‌ని అబ్జర్వ్ చేయడం ఎలాగా? ఇది ఇప్పుడు డేలో ఉందండి. డేలో ఉన్న తర్వాత దీన్ని ఇక్కడ మంచి బయింగ్ పాయింట్ వచ్చింది. బయింగ్ పాయింట్ రాగానే మనం బై చేస్తే మళ్ళీ ఇక్కడిక్కడే తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది 17 వరకు. ఆ తర్వాత మళ్ళీ మంచి క్యాండిల్ బ్రేక్‌తో ఇవ్వచ్చు. ఇది అలాగే జరిగింది చూడండి. ఇంకోసారి చూడండి. ఇది ఆల్రెడీ 18 వరకెళ్ళి మళ్ళీ కిందికొచ్చింది. 16 వరకొచ్చింది 2 పాయింట్స్. కిందికొచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ బ్రేకౌట్ అయింది. ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ బ్రేకౌట్ అయితేనే తీసుకోవచ్చు. ఇప్పుడు అదే రకంగా మనకు సపోర్ట్‌కొచ్చిన తర్వాత మనకి వాల్యూమ్ ఇచ్చింది. మంచి వాల్యూమ్‌తో బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చింది గనుక దీన్ని అప్ సైడ్ కన్సిడర్ చేయొచ్చు. ఈ వాల్యూమ్ ఇక్కడ ఇచ్చుంటే దీన్ని ఇక్కడి నుంచే బయింగ్ పాయింట్‌లో చూడొచ్చు. కానీ సేమ్ అదే
పాయింట్ వైజ్‌లో మనకి ఇక్కడ సపోర్ట్‌కి వచ్చిన తర్వాత నియర్ బై డౌన్ ట్రెండ్‌కి వచ్చిన తర్వాత మనకు వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కనుక దీన్ని ఇక్కడి నుంచి మనము బై ట్రెండ్‌లో చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకరోజు ఈరోజు గానీ ఇది 19.90 బ్రేక్ అయితే, లేదంటే మళ్ళీ చిన్నగా సస్టైన్ అయ్యి ఇక్కడ ఎక్కడి నుంచి అండి, ఇది ఇక్కడ ఉంది కదా 17.80-95 మధ్యలో మళ్ళీ మంచి వాల్యూమ్తో ఒక సిగ్నల్ ఇస్తే మాత్రం మళ్ళీ రెడ్ క్యాండిల్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం చూడొచ్చు. మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు 27 వరకు. ఎందుకంటే ఇది చూడండి, ఇది ఏమవుతుందనేది చూద్దాం ఒకసారి. దీన్ని ఇండస్విఫ్ట్ అనేది, ఇండస్విఫ్ట్ స్ట్రాంగ్ ఇక్కడ అప్ ట్రెండ్ తర్వాత మనకి డౌన్కి వచ్చిందండి. డౌన్కి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఇంకా లో ఉంది కదా, దీన్ని కూడా టచ్ చేయాలి కదా అనుకుంటారు. అలా కాదు, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి. ఈ స్వింగ్ దగ్గరికి వచ్చింది నియర్ బై. ఈ స్వింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేక్ అయింది కనుక మళ్ళీ మొత్తం కిందికి రాదండి, ఇక్కడ వరకు కిందికి రాదు. ఇక్కడ మళ్ళీ ఏం స్వింగ్, మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్వింగ్ చూసుకుందాం. దీంట్లో కూడా ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ 15.84 నుంచే మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎలా చెప్పుకున్నట్టుగా వీక్లీలో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. అందుకే ఈ వాల్యూమ్ని గమనించండి, ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ లేదు, ఇక్కడ నుంచే వాల్యూమ్ హైగా క్రియేట్ అవుతుంది. కనుక దీన్ని లాంగ్ టర్మ్గా చూడొచ్చు. 55 నియర్ బై 60కి వచ్చేసింది. ఇది 60 దాటేలా చూసుకోండి. 60 దాటిన తర్వాత కూడా మళ్ళీ మనకు మొమెంటం స్ట్రాంగ్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి ఈ స్టాక్స్. ఓకే, బ్లూ స్ప్రింగ్ చూద్దాం ఒకసారి. బ్లూ స్ప్రింగ్ ఏమవుతుంది అనేది. బ్లూ స్ప్రింగ్ చూడండి, ఇది రీసెంట్గా లాంచ్ అయింది, జూన్ 9న వచ్చేసింది. చూడండి 20 EMA అండ్ 5 EMA క్రాస్ చేసింది. ఇది ఈరోజు కూడా బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఒక 1 వీక్ వరకు కూడా బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీని టార్గెట్ని ఎలా తీసుకోవాలో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్వింగ్ ఇది కదా, ఇది బ్రేక్ చేసింది ఆల్రెడీ. కనుక బ్రేక్ చేసింది కనుక ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు ఖచ్చితంగా. దీని టార్గెట్ వచ్చి 109 ఫస్ట్ టార్గెటు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అండి, చూడండి నియర్ బై కొంచెం అటు ఇటుగా 130 వరకు దీని టార్గెట్ని హోల్డ్ చేయొచ్చండి. మరి ఎంట్రీ ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ ఒకసారి ఇది స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయినా అలాగే వెళ్ళదండి, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు కాకపోతే కొంచెం తక్కువ పాయింట్స్ వస్తాయి, కానీ మంచి ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని ఇక్కడ ఈ కిందికి కన్సల్టేషన్ తీసుకొని కొద్దిగా ఇక్కడే కన్సల్టేషన్ తీసుకొని ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ మంచి వాల్యూమ్తో మళ్ళీ పడింది అనుకోండి, అప్పుడు మనం ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే మనకు ఈ టార్గెట్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ కొత్త స్టాకే కానీ మంచి వాల్యూమ్తో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లాస్ట్ వాల్యూమ్ కంటే ఈ వాల్యూమ్ బ్రేక్ అయింది చూడండి ఇది. కనుక ఇది స్ట్రాంగ్గా ఉంది. 1-2 వీక్స్ అబ్జర్వ్ చేయండి. 94 ఉంది, 109 ఏం పెద్ద కష్టం ఏం కాదు. 130 కూడా ఇది దాటిందంటే 130 కూడా పెద్ద కష్టం ఏం కాదు, వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.